మంజు మహామంత్రి గారు మనవి. ఏమిటది? మహారాజు గారు వేట నుండి తిరిగి వచ్చారు, మిమ్మల్ని చూడగోరుతున్నారు. సరే వస్తున్నాను. మంజు వెళ్ళిరానా? త్వరగా రావాలి. ఒక్క క్షణంలో. నిన్న కనిపించింది, నన్ను మురిపించింది, అందచందాల రాణి ఆ చిన్నది. నిన్న కనిపించింది, నన్ను మురింది, అందచందాల రాణి ఆ చిన్నది. ఆమె చిరునవ్వులోనే హాయున్నది, ఆమె చిరునవ్వులోనే హాయున్నది. మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది. నిన్న కనిపించింది, నన్ను మురిపించింది, అందచందాల రాణి ఆ చిన్నది. మరచిపోలేను ఆ రూపు ఏనాటికి, మరచిపోలేను ఆ రూపు ఏనాటికి. మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి, మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి. తలచుకొనగానే ఏదో ఆనందము, తలచుకొనగానే ఏదో ఆనందము. వలపు జనించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది. నిన్న కనిపించింది, నన్ను మురిపించింది, అందచందాల రాణి కనులారా చూసింది సొంపారగా. సోగ కనులారా చూసింది సొంపారగా, మూగ కోరికలు చిగురించే ఇంపారగా, మూగ కోరికలు చిగురించే ఇంపారగా. నడచిపోయింది ఎంతో నాజూకుగా, నడచిపోయింది ఎంతో నాజూకుగా. విడచి మనదాలను విరహతాపాలు మోహాలు రగిలించింది. నిన్న కనిపించింది, నన్ను మురిపించింది, అందచందాల రాణి ఆ చిన్నది, అందచందాల రాణి ఆ చిన్నది. మహారాజా ఏదో పరాగ్గా ఉన్నారు. పరాకు కాదు మహామంత్రి, పరవశం. కన్ను మూసినా తెరచిన ఆ అందాల రాణి కళ్ళకు కనిపిస్తుంది. ఆమెనే వివాహం చేసుకోవాలని మనస్సు ఆరాటం. ఆహా, సంతోషం. ప్రభా, 啊！
మాట్లాడమేం ప్రభా? మీరు మాట్లాడమన్నారు. అవును, ఆకస్మికంగా వచ్చిన ఈ ఆనందోద్రేకంలో నన్ను నేనే మర్చిపోతున్నాను. సామాన్యురాలిని పల్లెటూరు పిల్లను మహారాణిని చేశారు. నా జీవితంలో ఊహించడానికైనా అందని ఆనంద సౌఖ్యాలు అనుగ్రహించారు. మరి దానికి బహుమానం? నా హృదయం. దాన్ని ఆ సిపాయికి అర్పించావేమో. ఏమో ఏమిటి, నిజమే. మంచి మాటలు చెప్పి మాయ చేసి నా హృదయం దోచుకున్నాడు ఆ సిపాయి. పాపం అతడు నీ కోసం నానా అవస్థలు పడితే నువ్వు మహారాజుతో పెళ్ళంటే మారు మాట్లాడకుండా సిద్ధపడ్డావు. అవునులేండి, అలాగే అనుకుంటారు. కానీ నా మనసులో ఎంత ఆవేదన పడ్డానో ఆ భగవంతుడికే తెలియాలి. మరి నా మనస్సులో ఎంత ఆవేదన పడ్డానో కూడా ఆ భగవంతుడికే తెలియాలి. ప్రభా, మన అనురాగాన్ని, ఆనందాన్ని అడ్డగించే శక్తి ఏదీ లేదు. ఈ తారాచంద్రులున్నంతకాలం మన ప్రేమలు ఇలాగే శాశ్వతంగా నిలిచిపోవలసింది. అవును ప్రభా. కీలక అంత అందమైన పిల్లరా. అచ్చంగా చందమామేనండి. అందుకే మహారాజు గారు కోరి తెచ్చుకుని రాణి చేసుకున్నారు. మరి మీరు ఆ వేటకు వెళ్ళుంటే? మాటుగాచి మహారాజుకు దక్కకుండా అమాంతంగా ఆ లేడి పిల్లను ఎత్తుకు రాకపోయాను. అలా జరిగితే మీ అందాల మంజుల మూతి బిగుతుకుని బుడబుడ దుఃఖాలు ఏదు. దాని మోహం. కీలక, అయ్యా, దాన్ని నేను మనసారా ప్రేమిస్తున్నానని అది ఎంతో పరవశం అవుతూ ఉందిరా. అమాయకురాలు. ఏమిటి, ఎవరావిడ? ఆవిడే రాణిగారి గురించి మన మంత్రి గారు ఆలోచిస్తున్నారు. నార్మల్ పావతలకి. ఓహో, మంత్రి గారి మనసు మహారాణి గారి మీదకి మళ్ళిందా? అందుకే మా మీద చిరుకని వేశారు. ఈశ్వర, అను ముద్దు ముద్దుగా మంజు అని నీ దగ్గరికి వస్తే ముద్దుగా మాట్లాడుతున్నావు. కొండంత అవమానం పొంది పుట్టడు దుఃఖంతో ముఖం ఎత్తుకోలేక నేను ఏడుస్తూ ఉంటే నా మీద పడి. నాకే అర్థం కావటం లేదు, మిమ్మల్ని అవమానించిన వారెవరు? అదే ఆ రాణి. మహారాజే మంచి చెడ్డ విడిచి అలాంటి అల్పురాన్ని నెత్తినెక్కించుకుంటే మా లాంటి మంత్రి మహాశైలకు సామంతులకు మర్యాద దక్కి ఏడుస్తుందా? ఏమిటి, ఆ రాణి మిమ్మల్ని అవమానించిందా? ఈశ్వర, ఎందుకులే, ఇవన్నీ చెప్పుకుంటే నలుగురు విని నవ్వడమే కానీ ఆడుస్తారా తీరుస్తారా? అదేమిటండి అంత మాట అన్నారు? మిమ్మల్ని ఆశ్రయించుకుని బ్రతుకుతున్న మేము నవ్వుతామా? మీకు అవమానం జరిగితే మాకు జరిగినట్టు కదా.